వెల్కమ్ టు తెలుగు ఆడియన్స్. ఇవాళ మనం చూడబోయేటి మూవీ ఏంటంటే హ్యాస్ ద గాడ్ విల్. ఈ మూవీ ఒక సూపర్ అయిన గేమ్ మూవీ అన్నమాట. ఇది చిన్నప్పుడు మనం చాలా మంది ఆడుకుంటా ఉన్నాం కదండి, అలాంటి గేమ్స్ ఉంటాయి కానీ చాలా డిఫరెంట్ గా దాని రిజల్ట్స్ మాత్రం ఉంటాయి అన్నమాట. సో లేట్ చేయకుండా మనం త్వరగా మూవీ లోపలికి వెళ్ళిపోదాం. లెట్ స్టార్ట్ ద మూవీ. ఈ మూవీలో స్టార్టింగ్ సీన్ లో ఒక వెళ్తా ఉన్నాడు కదా, సో అతనే మన మూవీ హీరో అన్నమాట. వీడొచ్చి మన మూవీ విల్లన్ అన్నమాట. ఇక్కడ చూస్తే చాలా మంది క్లాస్ రూమ్స్ లో కూర్చొని ఉన్నారు, చాలా భయంగా. ఏం జరుగుతుందో ఎవరికి తెలియట్లేదు. ఏందని చూస్తే అక్కడ ఒక తల ఉన్న బొమ్మ ఉంది. అది ఏం చేస్తా ఉందంటే ఎవరైనా కదిలితే వాళ్ళ తలని అట్టే పగల కొట్టేస్తా ఉందన్నమాట. సో అలా ఉండేటప్పటికి అందరూ తల పేలి చనిపోతా ఉన్నారు. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళల్లో ఒక అద్దాలు వేసుకున్నాడు మాత్రం ఏం చెప్తున్నాడంటే ఎవరు కదలకండి, ఆ బొమ్మ చూసేటప్పుడు ఎవరైనా కదిలామంటే వాళ్లే చనిపోతున్నారు అన్నట్టు చెప్తా ఉన్నాడు అనమాట. సో అలా చెప్పి వినకుండా చాలా మంది అలానే చేస్తా ఉన్నారు. సో ఇప్పుడు కొంతమంది గొమ్ముగా నించునేసరికి ఇప్పుడు ఆ బొమ్మ ఓకే నాకు ఈ గేమ్ చాలా బోర్ కొట్టిపోయింది అన్నట్టు చెప్తా వెనక్కి తిరిగి నించోని ఉందన్నమాట. సో అలా తిరిగేసరికి దాని వెనకాల ఒక స్విచ్ లా ఉంది. ఇప్పుడు ఆ బుడ్డి వేసుకున్నాడు ఏం చెప్తున్నాడంటే వెళ్ళి దాన్ని ఎవరైనా ఆపేస్తే, బికాస్ దానిలో టైమర్ కూడా వెళ్తా ఉంది కాబట్టి మీరు ఎవరైనా వెళ్ళి దాన్ని ఆపేస్తే చాలు, ఇంకా ఈ గేమ్ ఓవర్ అయిపోతుంది అన్నట్టు చెప్తా ఉండేటప్పటికి ఒకడు అంతలోకి చాలా స్పీడ్ గా పరిగెత్తుకుంటా వెళ్తున్నాడు. అంతలోకి ఆ బొమ్మ ఇలా తిరుగుతా ఉంది. వాడు అక్కడే తల పేలి చనిపోతా ఉన్నాడు అనమాట. ఇప్పుడు ఇంకా అక్కడ కొంతమంది పిల్లలు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనం ఎలా అయినా దీన్ని ఆపుదాం రా అన్నట్టు మాట్లాడుకొని పరిగెత్తుకుంటా వెళ్తా ఉన్నారు. కానీ మళ్ళీ వాళ్ళు కూడా అలానే చనిపోతున్నారు. ఇప్పుడు ఆ రూమ్ మొత్తానికి ఇద్దరు మాత్రమే మిగిలి ఉన్నారు, మన హీరో అండ్ ఆ సోడా బుడ్డి వాడు. ఇప్పుడు వీడు ఏం చేస్తున్నాడంటే మనం ఒక పని చేద్దాం, ఏంటంటే నేను నిన్ను ఎత్తుకుంటాను, నువ్వు వెళ్ళి దాన్ని ఆపే అన్నట్టు హీరోకి చెప్తా ఉన్నాడు అనమాట. హీరో కూడా సరే అన్నట్టు చెప్తా అంటే స్పైడర్ మ్యాన్ లా వెళ్తా అలానే వెళ్ళి థామని అటు సైడ్ పడిపోతున్నాడు. స్విచ్ ఆపేసినట్టున్నాడండి. ఇప్పుడు ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్ అలానే చేయి చూపిస్తా సూపర్ అన్నట్టు చెప్తా ఉండేటప్పటికి మన హీరో కూడా చెప్తా ఉన్నాడు. చూస్తే ఆ ఫ్రెండ్ తల పేలి అలానే చనిపోయాడు. ఏందని చూస్తే ఇప్పుడు ఆ బొమ్మ చెప్తా ఉంది నువ్వు ఒక్కడవే కదా నన్ను టచ్ చేసావు, సో నువ్వు ఒక్కడవే విన్నర్, మిగతా వాళ్ళందరూ అవుట్ అయిపోయారు అన్నట్టు చెప్తా ఉన్నాడు అనమాట. అలానే బయటకు వచ్చి చూస్తే ఇక్కడ ఒక అమ్మాయి ఉంది. ఈ అమ్మాయి మన మూవీ హీరోయిన్ అనమాట. ఇప్పుడు హీరో హీరోయిన్ ని తీసుకొని వెళ్తా ఉన్నాడు. ఎక్కడికంటే ఒక వాలీబాల్ కోర్ట్ కి వెళ్తా ఉన్నారనమాట. సో అక్కడికి వెళ్ళేటప్పటికి అక్కడ చూస్తే అందరూ ఎలుక పిల్లల్లాగా వేషాలు వేసుకొని ఉన్నారండి. అలా ఉండేటప్పటికి ఇంకా చాలా మంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు. అక్కడ చూస్తే సడన్ గా ఒక క్యాట్ పైకి వస్తా ఉంది. ఇప్పుడు క్యాట్ ఏం చేస్తా ఉందంటే అందరినీ అలానే పట్టి పెరుక్కుంటా ఉందన్నమాట, తినేస్తా ఉంది. ఇప్పుడు అదే టైంలో ఆ క్యాట్ దగ్గర ఒక బాస్కెట్ బాల్ రింగ్ లాగా ఉందన్నమాట. సో ఏంటంటే యాక్చువల్ గా ఒక రింగ్ లా ఉంటుంది. ఆ రింగ్ లో ఒక చిన్న బెల్, మనం క్యాట్ కడతాం కదా అలాంటి బెల్ టైమర్ తో ఉంటుంది. తను ఎవరైనా కరెక్ట్ గా వేసేస్తే అప్పుడు ఆ బెల్ దాంట్లోకి వెళ్ళగానే ఆ క్యాట్ కామ్ అయిపోతుంది అనేది గేమ్ అనమాట. ఇప్పుడు మన హీరో ఏం చేస్తున్నాడంటే అక్కడ బాగా ఆడే ఒక ప్లేయర్ ని తీసుకొని వచ్చి దాంట్లో వేపిస్తున్నాడు. కానీ అంతలోకి ఆ క్యాట్ దాన్ని పట్టేసుకుంటా ఉందండి. ఇప్పుడు వెంటనే ఏం చేస్తా ఉందంటే అక్కడున్న ఎలుక వేషం వేసుకున్న వాళ్ళని మాత్రం పట్టుకుంటా ఉంది. ఇది హీరో అబ్జర్వ్ చేస్తా ఉన్నాడు. అందరినీ వేషాలు తీసేయమంటా ఉన్నాడు అనమాట. ఇప్పుడు ఆ క్యాట్ కొద్దిసేపట్లో ఏం చేస్తా ఉందంటే వేషాలని తీసేసి వదిలేసరికి అక్కడున్న స్టూడెంట్స్ అన్నిటిని అలానే తినడం స్టార్ట్ చేస్తా ఉంది. ఇప్పుడు వెంటనే మన హీరో ఏం చేస్తున్నాడంటే వాడు అలానే ర్యాట్ లాగా వచ్చి ఆ క్యాట్ ముందర నిలబడుకుంటా ఉన్నాడు అనమాట. సో అలా నిలబడుకునేసరికి ఇప్పుడు ఆ క్యాట్ మాట్లాడేది వాడికి అర్థమవుతా ఉందన్నమాట. ఏమంటా ఉందంటే నేను నిద్రపోయి చాలా రోజులు అవుతుంది, ఎవరైనా నన్ను బొజ్జో పెడితే నేను నిద్రపోతాను అన్నట్టు చెప్పేటప్పటికి వాడు బొజ్జో పెడుతున్నాడు. అందులోకి అక్కడ అందరు శబ్దం చేసేసరికి లేస్తా ఉంది ఆ క్యాట్. ఇప్పుడు మన హీరో ఏం చేస్తున్నాడంటే వాడి దగ్గర ఉన్న బెల్ ని ఒక బాస్కెట్ బాల్ లోపల చేసి దాంట్లో పెట్టి దాంట్లో నుంచి ఎసిరేస్తా ఉన్నాడు. కానీ అది లోపల పడట్లేదు. అంతలోకి మన విల్లన్ ఇక్కడ హీరోలా ఎంట్రీ ఇచ్చి అట్టే దాన్ని లోపలేస్తున్నాడు. ఇప్పుడు ఆ క్యాట్ చాలా కామ్ అయిపోతా ఉంది. అండ్ అక్కడ ఇప్పుడు మిగిలి ఉండేది ఎవరో కాదు మన హీరో అండ్ విల్లన్ తర్వాత హీరోయిన్ అనమాట. ఇప్పుడు ఆ క్యాట్ ఒక పొగలాగా వదులుతా ఉంది. అది ఫుల్ గా పొగలాగా అయిపోతా ఉంది. ఇప్పుడు ఎన్ని రౌండ్స్ అయిపోయాయి? ఫస్ట్ అండ్ సెకండ్ రౌండ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు చూస్తే పైన ఒక క్యూబ్ లా చూపిస్తా ఉన్నారండి. యాక్చువల్లీ ఈ మూవీలో
మూవీలో అర్థమవని ఒక విషయం ఏంటంటే ఇదంతా దేవుడు చేస్తున్నాడా లేకపోతే ఏలియన్స్ చేస్తున్నాయా అనేది ఇక్కడ ఎవరికి తెలియట్లేదు అన్నమాట. సో ఇప్పుడు ఆ క్యూబ్ లోపల కొంతమంది పిల్లలు ఉన్నారు. సో అక్కడ సెకండ్ హీరోయిన్ ని చూపిస్తా ఉన్నారు. సో హీరో ఇప్పుడు లేపుతా ఉన్నాడు అనమాట హీరోయిన్ ని. సో ఇప్పుడు ఆ అమ్మాయి సెకండ్ హీరోయిన్ లేసి హే నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా అన్నట్టు చెప్తా వాళ్ళందరూ కలిసి వెళ్తా ఉన్నారనమాట. ఇది థర్డ్ రౌండ్ కదా. ఇదేం గేమ్ అంటే చెస్ బోర్డ్ లో ఉండే కాయిన్స్ లా ఉన్నాయండి ఇవి. సో ఇక్కడ 4 కాయిన్స్ ఉన్నాయి. ఇప్పుడు అవి ఏం చెప్తున్నాయి అంటే మేము మీలో ఒక్కొక్కలుగా కళ్ళకి గంతలు కడతాం. మీరు ఎవరైనా కరెక్ట్ గా మేము ఎవరు మీ వెనకాల నుంచునేది ఎవరు అని కనిపెడితే అప్పుడు మేము మిమ్మల్ని వదిలేస్తాం, లేకపోతే మీరు చనిపోతారు అన్నట్టు చెప్తా ఉందన్నమాట. అలా చెప్పేసరికి ఫస్ట్ స్టార్టింగ్ లో ఒకరిని కూర్చోబెడతా ఉన్నాయి. సో ఇప్పుడు వాడికి ఎవరున్నారా వెనకాల అనేది అస్సలు తెలియట్లేదు. వాడిని అవి అలానే చంపేస్తా ఉన్నాయండి. ఇప్పుడు ఏం చేస్తున్నాయి అంటే నెక్స్ట్ ఒక అమ్మాయి కూర్చుంటా ఉందన్నమాట. ఆ అమ్మాయిని కూడా అలానే చంపేస్తున్నాయి, ఎందుకంటే ఆ అమ్మాయి కూడా కనిపెట్టలేదు కాబట్టి. ఇప్పుడు మన హీరో కూర్చుంటున్నాడు, ఎందుకంటే అక్కడ ఉండేది 4. సో ఇప్పుడు మన హీరో కూర్చుంటున్నాడు. మన హీరో కూర్చోగానే ఇప్పుడు మన హీరో ఏం చేస్తున్నాడంటే అక్కడ ఉండేది ఎవరా అన్నట్టు గెస్ చేస్తా ఉన్నాడు. యాక్చువల్లీ అవి ఇచ్చే టైం ఎంతంటే 10 seconds, 8 seconds అయిపోయాయి అని ఒక బొమ్మ చెప్పేసరికి వెంటనే మన హీరో వాడి వెనకాల ఎవరున్నారో కనిపెట్టేస్తున్నాడు. ఎందుకంటే వీడు ఈ బొమ్మలి వాయిస్ అన్నిటిని రికార్డ్ చేసుంటాడు. ఇవి చాలా సేపుగా ఒకే తట్టే తిరుగుతా ఉంటాయి అన్నమాట. సో అది అబ్జర్వ్ చేసిన మన హీరో ఎట్టో ఈ గేమ్ లో విన్ అయిపోతాడు. ఇప్పుడు అవన్నీ మాయమైపోయి దాంట్లో ఒకే ఒక పెద్ద కీ లాగా వీళ్ళకి చిక్కుతుంది అనమాట. సో ఇలాగే చాలా మందికి కీస్ చిక్కుంటాయండి. సో ఇప్పుడు అవన్నీ తీసుకొని వెళ్లేటప్పటికి అక్కడి నుంచి ఒకడు పరిగించుకుంటా వచ్చి ఇంకొకళ్ళు చేతిని పట్టుకుంటారనమాట. యాక్చువల్లీ ఏంటంటే అక్కడక్కడ ఇలాగా చాలా గేమ్స్ రన్ అవుతా ఉంటాయండి. ఈ గేమ్ కూడా గుర్తుందా, చిన్నప్పుడు మనం ఆడుకునే వాళ్ళం. ఒకళ్ళు గనక వెళ్ళి ఇంకొకళ్ళ చెయ్యిని పట్టుకునేస్తే ఎవరు సింగిల్ గా ఉన్నారో వాళ్ళు అవుట్. అలాగా ఒక గేమ్ ఆడుతా ఉన్నారు. ఇప్పుడు మన హీరో వచ్చి సెకండ్ హీరోయిన్ చేయిని కూడా పట్టేసుకుంటా ఉన్నాడు అనమాట. ఇప్పుడు ఆ బొమ్మ అయ్యో నాకే ఫ్రెండ్ లేదా నేను అవుట్ అన్నట్టు వెళ్తా ఉందన్నమాట. ఇప్పుడు మన హీరో ఆ అమ్మాయి మెడలో ఒకటి చూస్తున్నాడు. యాక్చువల్లీ అదేంటంటే ఈ సెకండ్ హీరోయిన్ చాలా డిప్రెషన్ గా ఉన్నప్పుడు పైనుంచి ఎలాగైనా సూసైడ్ చేసుకుని చనిపోదామని వెళ్ళుంటుంది. ఆ టైంలో హీరో అక్కడికి వెళ్ళి ఏం చెప్పుంటాడంటే ఈ కప్ ని నువ్వు ఏ బాధ ఉందో ఆ బాధలా తలుచుకొని కింద వేసి బద్దలు కొట్టేసాయి. సో అప్పుడు నీకు కూడా బాధ పోతుంది అనేటప్పటికీ ఆ అమ్మాయి అలానే బదులు కొడుతుంది. దాంట్లో ఉన్న చేతికి పట్టుకునేది మాత్రం ఉంటుంది అనమాట. దాన్ని ఆ అమ్మాయి డాలర్ గా చైన్ కేసుకొని ఉంటుంది. సో ఆ అమ్మాయికి వీడంటే ఎంత ఇష్టం అనేది చూపిస్తా ఉన్నారనమాట. ఇప్పుడు అదే టైంలో ఫస్ట్ హీరోయిన్ వస్తా ఉంది ఆ గేమ్ లో నుంచి. ఇప్పుడు మన హీరో ఎలాగైనా వెళ్ళి కాపాడాలి కదా, బికాస్ ఇంకొకళ్ళు వచ్చి పట్టుకుంటేనే వాళ్ళు అవుట్ అవ్వరు కాబట్టి. సో ఇప్పుడు మన హీరో వెళ్ళి అలానే పట్టుకుంటా ఉన్నారనమాట. ఇప్పుడు ఒక ప్లేస్ కి వస్తున్నారు, అక్కడ 7 keys ఉండాలన్నమాట. కానీ ఇప్పుడు వీళ్ళ దగ్గర ఉండేదేమో 4 keys. ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు. అదే టైంలో అక్కడ ఒక మనిషిని చంపుతా వస్తా ఉన్నాడు. ఎవరా అని చూస్తే అది వేరే ఎవరో కాదండి, మన విల్లనే అన్నమాట. యాక్చువల్లీ మిగతా కీస్ అన్ని వాడి దగ్గరే ఉన్నాయి. ఎలా ఉన్నాయి అంటే వాడి కూడా ఇలాంటి ఒక గేమ్స్ లోనే విన్ అవుతా వచ్చుంటాడు అనమాట. ఇప్పుడు హీరో ఫీల్ అవుతా ఉన్నాడు. సరే ఓకే ఎట్టయినా ఆన్ చేద్దాం అన్నట్టు ఆన్ చేస్తా ఉన్నారు. ఇప్పుడే మనకి కింద భూమిని చూపిస్తా ఉన్నారండి. ఇక్కడ జనాలందరూ వీటిని చూస్తానే ఉన్నారన్నమాట. వీటన్నిటిని గమనిస్తానే ఉన్నారు పైన ఏం జరుగుతా ఉంది. వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే ఇదంతా దేవుడు చేసే పని అన్నట్టు అనుకుంటా ఉన్నారన్నమాట. ఇప్పుడు వీళ్ళు 4th round కి వచ్చారు. ఈ 4th round ఎలా ఉంటుందంటే ఫుల్ గా స్నోతో ఉంటుంది. అక్కడ ఒక బియర్ వస్తుంది అనమాట. అది ఏం చేస్తుందంటే మీలో ఎవరైనా అబద్ధం చెప్తే వాళ్ళు అవుట్ అన్నట్టు చెప్తా ఉందన్నమాట. సో ఇప్పుడు ఆ టైంలో ఒక గేమ్ చెప్తా ఉన్నారనమాట. ఏంటంటే చాలా సింపుల్ క్వశ్చన్, మీకు ఏ డిష్ అంటే చాలా ఇష్టం అన్నట్టు ఆ బేర్ చెప్తుంది. అండ్ మోర్ ఓవర్ ఆ బేర్ కి వైట్ అంటే ఇష్టం అంట, ఎందుకంటే అది వైట్ బేర్ అంట. ఇప్పుడు అది చెప్పి క్వశ్చన్ అడగగానే వీళ్ళందరూ ఏం చెప్తున్నారంటే అందరికి ఇష్టమైన డిషెస్ చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఈ బేర్ ఏం చెప్తుందంటే లేదు మీలో ఎవరో ఒకళ్ళు అబద్ధం చెప్తున్నారు అన్నట్టు. ఎందుకంటే ఇప్పుడు అందరికి కోపం వస్తా ఉంది, ఈ విషయాలకన్నిటినీ అబద్ధాలు చెప్తారా అన్నట్టు. ఇప్పుడు ఆ టైంలో అక్కడున్న ఒకరిని అందరు కార్నర్ చేస్తున్నారు. వాడిని అట్టే అదేసి బత్తలు కొడతా ఉంది. వాడిని
చిత్రహింసలు పెడతా ఉందన్నమాట. వాడు అలానే చనిపోతున్నాడు. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ అడుగుతా ఉంది, హీరో అంటే ఎవరికి చాలా ఇష్టం, ఎవరికంతా ఇష్టం లేదు అన్నట్టు. అక్కడ అందరూ ఇష్టమే అని చెప్తున్నారు. ఈవెన్ అక్కడున్న విల్లన్ కూడా అదే చెప్తున్నాడు. వాడు చెడ్డోడే కానీ హీరో అంటే వాడికి చాలా ఇష్టం అనమాట. కానీ దాంట్లో అక్కడున్న సెకండ్ హీరోయిన్ కూడా అదే చెప్పుంటుంది. కానీ ఆ టెడ్డీ బేర్ వచ్చి అక్కడున్న స్నో బియర్ వచ్చి ఏం చెప్పుంటుందంటే, లేదు నువ్వు అబద్ధం చెప్తున్నావు అన్నట్టు చెప్తా ఆ అమ్మాయిని చంపేసేదానికి వెళ్తుంది. ఇప్పుడు మన హీరోకి చాలా కోపం వస్తుంది. దాన్ని వేసి చడామడా అని తిడతాడు. నువ్వే అబద్ధం చెప్తున్నావు అందరికన్నా ముందు అన్నట్టు అరుస్తా ఉంటాడు అనమాట. ఎందుకంటే ఎలా కనిపెట్టుంటాడంటే, ఆ అమ్మాయిని చంపేటప్పుడు నాకు నచ్చిన కలర్ రెడ్ అని చెప్పుంటుంది, స్టార్టింగ్ లో వైట్ అని చెప్పుంటుంది. నువ్వు ఒక డీమన్, నువ్వు ఒక్క ఇది అన్నట్టు చెప్తా ఆ బొమ్మని తిట్టేసరికి దానికి చాలా కోపం వచ్చి అది అక్కడి నుంచి వెళ్ళిపోతా ఉంటుంది. ఈ విషయాలన్నింటినీ కూడా కింద భూమిలో నుంచి అందరు చూస్తా ఉంటారన్నమాట. ఇప్పుడు మన హీరో ఆ సెకండ్ హీరోయిన్ దగ్గర ఉన్న ఆ డాలర్ ని మాత్రం తీసుకునేసి మళ్ళీ 5th రౌండ్ కి వెళ్తా ఉన్నాడు. సో అలా 5th రౌండ్ కి వెళ్ళేటప్పటికి అక్కడ ఇంకొక గేమ్ ఉందన్నమాట. ఇప్పుడు ఏం చెప్తా ఉందంటే, మనం ఇంకొక గేమ్ ఆడుకునే వాళ్ళం గుర్తుందా చిన్నప్పుడు? ఏంటంటే అక్కడ ఒకే ఒక డీమన్, మిగతా వాళ్ళందరూ ఏంజల్స్ అనమాట. మధ్యలో ఒక రింగ్ లా ఉంటుంది. ఆ రింగ్ ఎవరైతే ఆ డబ్బా పెట్టి కొడతారో వాళ్ళొచ్చి విన్నర్. ఒకవేళ వాళ్ళు కొట్టలేకపోతే లూజర్ అనమాట. అలాంటి ఒక గేమ్ ని చెప్తుంది అనమాట. సో ఇప్పుడు ఆబ్వియస్లీ ఇక్కడ డీమన్ ఎవరు వచ్చుంటారో మీకే తెలిసి ఉంటుంది, మన విల్లని. ఇప్పుడు మిగతా వాళ్ళందరూ ఏంజల్స్ అనమాట. ఇప్పుడు వీళ్ళందరూ వెళ్ళి అక్కడ దాంకుంటా ఉన్నారు. వీడు ఇప్పుడు ఎలా అయినా వాళ్ళని కనిపెట్టాలి. ఇప్పుడు ఫస్ట్ ఉన్న 2 అబ్బాయిల్ని వాడు కనిపెట్టేస్తా ఉన్నాడు. హీరో హీరోయిన్ కనిపెట్టలేకుండా ఉన్నాడు అనమాట. వాళ్ళని కనిపెట్టేసి డబ్బా కొడుతున్నాడు. దాని తర్వాత ఇప్పుడు హీరో అండ్ హీరోయిన్ ఎక్కడున్నారా అని ఎదికేటప్పటికి వాళ్ళు ఒక ప్లేస్ లో దాంకొని ఉన్నారు. కానీ అక్కడి నుంచి బయటికి వెళ్ళడం చాలా అసాధ్యం అనమాట. ఇప్పుడు మన హీరో అలానే దిగుతున్నాడు. నువ్వురా అనేటప్పటికి ఆ టైంలో కరెక్ట్ గా విల్లన్ అక్కడికి వస్తున్నాడు. ఇప్పుడు వెంటనే మన హీరోయిన్ కి ఏం చేయాలో తెలియకుండా అట్లీస్ట్ హీరోయిన్ బ్రతకని అన్నట్టు ఇప్పుడు అక్కడున్న విల్లన్ దగ్గర ఆ అమ్మాయి వాంటెడ్ గా వెళ్ళి చిక్కుంటా ఉందన్నమాట. ఇప్పుడు అదే టైంలో విల్లన్ ఏం చెప్తున్నాడంటే, నువ్వు అసలుకే మంచోడివి, ఎలానో నీతో ఉన్న 3 చనిపోతారా, నువ్వు మాత్రం బ్రతికి ఏం చేస్తావు, నువ్వు వచ్చేస్తే అట్లీస్ట్ నేనైనా బతుకుతాను కదా అన్నట్టు చెప్తా ఉన్నాడు అనమాట. ఇప్పుడు వెనకాల నుంచి హీరోయిన్ ఏం చెప్తా ఉందంటే, నువ్వు రావద్దు, నాకు అసలు నువ్వు అంటే ఇష్టమే లేదు, నేను యూజ్ చేసుకున్నాను అన్నట్టు చెప్తా ఉంది. హీరోకి చాలా బాధగా ఉన్నాడు అనమాట. ఎందుకంటే అమ్మాయి చెప్పేది అబద్ధం అని వాడికి తెలుస్తా ఉంది. కానీ ఎలాగైనా కాపాడాలి అనే దానికోసం అక్కడ ఉన్న ఇనుపు వాటిని అన్నిటినీ తీసి ఒక రోబోలా వాడికి వాడే వేసుకుంటున్నాడు. యాక్చువల్లీ ఈ గేమ్ ఎలా అంటే, ఫేస్ చూసి డబ్బా కొడితేనే వాళ్ళు విన్నర్ అన్నమాట. ఇప్పుడు ఫేస్ కవర్ చేసుకొని వస్తున్నాడు. ఇప్పుడు అక్కడ ఉన్న విల్లన్ ఏం చెప్తున్నాడంటే, హొరే ఇది వేసుకొని నువ్వు నడవలేకపోతున్నా, నువ్వు నన్ను చంపేస్తావా అన్నట్టు చెప్తా ఉన్నాడు అనమాట. అదే టైంలో వాడి తలలో ఉన్న దాన్ని పెరిగేస్తా ఉన్నాడు. పెరిగేసేసి సరే ఓకే అయిపోయావు నువ్వు కూడా అన్నట్టు చెప్తా అక్కడికి వెళ్తా ఉన్నాడు. కానీ వాడు కొంచెం దూరం వెళ్ళినాక వెళ్ళని కుదరట్లేదు. ఎందుకంటే వాడిని కట్టేస్తున్నాడు మన హీరో. యాక్చువల్లీ మన హీరో ప్లాన్ ఏంటంటే, వాడు వేసుకొని ఉన్న అదొచ్చి చాలా వెయిట్ గా బరువుగా ఉంది కాబట్టి వెనకాల నీళ్లుంటాయి, అట్టే పడిపోతే దాంతో పాటు అక్కడున్న విల్లన్ కూడా చనిపోతాడు అనేది అనమాట. ఇప్పుడు అలానే పడిపోతా ఉన్నాడు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే మన హీరో దాంట్లో నుంచి ఎస్కేప్ అయిపోయి ఇంకొక ద్వారంతో పైకి వచ్చేస్తా ఉన్నాడు అనమాట. ఇదన్నీ గమనించిన అక్కడున్న విల్లన్ ఎలాగైనా మనం కూడా ఎస్కేప్ అయిపోవాలి అన్నట్టు ఎలానో ఎస్కేప్ అయిపోయి వస్తా ఉన్నాడు. ఇద్దరు ఒకే టైంలో పరిగించుకుంటా వస్తున్నారండి. కానీ ఇప్పుడు హీరో డబ్బా కొట్టేశాడు. ఇప్పుడు ఏమవుతుందో తెలియట్లేదు, ఎవరు చనిపోతారో తెలియట్లేదు. అందరు అలానే భయంలో ఉండేటప్పటికి అక్కడ ఎవరు చనిపోవట్లేదు. సో ఇప్పుడు విల్లన్ లోపలికి వెళ్ళి, నేను దేవుడు వల్ల చూస్ చేయబడిన మనిషిని, నువ్వు ఎలా నన్ను చంపాలనుకున్నావు అన్నట్టు అనేటప్పటికి, హహహా నిన్ను చంపాలంతా అనుకోలేదు, ఇన్ని రౌండ్ చాలా కష్టపడి వచ్చారు కదా, అట్లీస్ట్ ఇది గేమ్ చాలా హ్యాపీగా ఆడుకుంటారని చెప్పాను అంతే అన్నట్టు చెప్పేసరికి వాడికి ఇంకా బీమచ్చంగా కోపం వస్తా ఉంది. కింద జనాలు వీటిని అన్నింటినీ చూస్తా ఉన్నారు కదా. సో ఇప్పుడు వాళ్ళందరూ టపాకాయలన్నీ పేల్చి ఒకటే హ్యాపీగా ఉన్నారు, ఎలానో వీళ్ళందరూ విన్ అయిపోయారు అన్నట్టు. సో ఇప్పుడు అందరు వస్తా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. అక్కడున్న ఆ టాయ్ ఏం చెప్తా ఉందంటే, ఓకే ఇప్పుడు మీ ఆనందాన్ని ఐస్ క్రీమ్ తో పంచుకోండి అన్నట్టు చెప్తా ఉందన్నమాట. ఇప్పుడు వాళ్ళందరూ ఐస్ క్రీమ్ తీసుకొనేసి కిందికి వెళ్ళి మనం ఏం చెయ్యాలి, ఎలా ఉండాలి అనే దాని గురించి ఆలోచిస్తా మాట్లాడుకుంటా ఉన్నారనమాట హీరో అండ్ హీరోయిన్ కూడా. సో అలా మాట్లాడుకుంటా ఉండేటప్పటికి ఇప్పుడు హీరోయిన్ చెప్తాంది, సారీ నాకు తెలిసి నేను నీతో రాననుకుంటున్నాను అనేటప్పటికి హీరోకి ఏం అర్థం అవ్వలేదు. ఇప్పుడు వాడు తినేసిన ఐస్ క్రీమ్ పుల్లలో చూస్తే నువ్వు బ్రతికిపోయావు అన్నట్టు ఉంటుంది. అయితే హీరోయిన్ దాంట్లో
ఏముంటుందంటే నువ్వు చనిపోతావు అన్నట్టు ఉంటుందన్నమాట. యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు ఆ బొమ్మలు వచ్చి చెప్తున్నాయి, ఇంతసేపు మీరు ఆడిన గేమ్ వచ్చి మీ తెలివితో, ఇది వచ్చి ఫుల్ గా నీ లక్కుతోనే ఉంటుంది. సో ఎవరు లక్కీనో వాళ్ళే బ్రతుకుతారు అన్నట్టు. ఇప్పుడు అక్కడ ఉన్న విలన్ కూడా గబా ఐస్ క్రీమ్ తినేస్తున్నాడు. చూస్తే వాడు కూడా బ్రతికిపోయాడు. సో అక్కడ ఇద్దరే బ్రతుకుతారు, మిగతా వాళ్ళందరూ చనిపోతారంట. సో మిగతా వాళ్ళందరూ అక్కడ చనిపోయారు. హీరో అండ్ హీరో వాళ్ళ ఫ్రెండ్, ఐ మీన్ ఆ విలన్ మాత్రం బ్రతికి పైకి అట్టే వస్తున్నారు, ఆ క్యూబ్ పైకి. ఇప్పుడు హీరో చెప్తున్నాడు, నాకేమో ఇది అలానే ముగించిపోయింది అన్నట్టు అనిపించట్లేదు అన్నట్టు మాట్లాడుతా ఉన్నాడు. కింద అందరూ వాళ్ళని ఫొటోస్, సెల్ఫీస్ అన్ని తీస్తా ఉన్నారు. కానీ ఇక్కడ ఒక అతన్ని చూపిస్తా ఉన్నారు, ఈయనే దేవుడు అన్నట్టు చూపిస్తా, మేబీ సెకండ్ పార్ట్ కూడా రావచ్చు అన్నట్టు చెప్తా అలా అని ఈ మూవీని ఎండ్ చేసేస్తా ఉన్నారండి. చాలా సూపర్ గా ఉంది కదా. ఇంకోసారి ఎవరైనా ఇలాంటి గేమ్స్ కూడా ఆడాలంటే చాలా భయపడతాం. సో ఇంకొక సూపర్ అయిన మూవీలో మళ్ళీ మీట్ అవుదాం. బాయ్.